السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين والعاقبة للمتقين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين وعلى آله وأصحابه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين. أما بعد. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వ ప్రశంసలకు అర్హుడు, సర్వాధికుడు, సకల లోకాల సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క పేరుతో ప్రారంభం. ప్రియ సోదర సోదరీమణులారా, అల్హమ్దులిల్లా, అల్లాహ్ తబారక్ వ తఆలాకు వెలడని కృతజ్ఞతలు. ఆయన కరుణ కటాక్షాలతో కారుణ్య మేఘం వరాల వసంతమైనటువంటి క్షమాసాగరమైన రమదాన మాసాన్ని పరిపూర్ణంగా పొందేటువంటి అదృష్టాన్ని అల్లాహ్ తబారక్ వ తఆలా మన జీవితాలకు ప్రసాదించాడు. సోదర సోదరీమణులారా, ఈరోజే చివరి తరావీ నమాజ్ ఉంటుంది. రేపిక తరావీ లేదు. ఇన్షాల్లా రేపటి తర్వాత ఎల్లుండి ఇన్షాల్లా మన దగ్గర ఈదుల్ ఫితర్ ఉంది. నేను ఆ రోజుకు సంబంధించినటువంటి అతి ముఖ్యమైన అంశం సదకతుల్ ఫిత్ర్. ఈ అంశానికి సంబంధించినటువంటి ఆదేశాలు తెలియపరిచేటువంటి ప్రయత్నం చేస్తాను. సోదర సోదరీమణులారా, సదకతుల్ ఫిత్ర మరియు జకాతుల్ ఫిత్ర ఈ రెండు అన్నా కూడా ఒకే భావం వస్తుంది. అసలు ఫిత్రా అంటే ఏమిటి అన్న ప్రశ్న కనుక మనం చూస్తే, రమదాను మాసంలోని 30 రోజుల ఉపవాసాలు పాటించిన తర్వాత తిరిగి సాధారణమైన రోజులకి ప్రవేశించే సమయాన, ఆ సమయంలో పండగకు ముందు మనం ఇచ్చే సదకాను సదకతుల్ ఫిత్ర్ అంటారు. దీని గురించి ప్రవక్త అలైహి సలాతు వస్సలాం గారి యొక్క ఆదేశం ఏముందంటే, సోదరులారా, అబ్దుల్లా ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు అన్హు వారు తెలియపరుస్తున్నారు, ఫరద రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ జకాతుల్ ఫిత్ర్ తుహ్రతుల్ లిస్సాయిమి మినల్ లగ్వి వర్-రఫత్ వ తు'మతల్ లిల్ మసాకీన్. దీని గురించి ముఖ్యంగా 3 విషయాలు ప్రవక్త అలైహి సలాతు వస్సలాం గారు తెలియపరచడం జరిగింది. మొదటగా, ఫరద రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ జకాతుల్ ఫిత్ర్, ప్రతి విశ్వాసి పైన జకాతుల్ ఫిత్ర్ ఇవ్వడాన్ని ప్రవక్త అలైహి సలాతు వస్సలాం గారు తప్పనిసరి చేశారు, వాజిబ్ చేశారు. ఎటువంటి పరిస్థితిలో మనము జకాతుల్ ఫిత్రా ఇవ్వకుండా ఉండకూడదు. ఇది మన పట్ల ఫర్జు చేయబడింది. దాని తర్వాత ప్రవక్త గారు అంటున్నారు, తుహ్రతుల్ లిస్సాయిమి మినల్ లగ్వి వర్-రఫత్, తద్వారా ఉపవాస సమయంలో మీ ద్వారా జరిగినటువంటి మాటలు, వ్యధాభరితమైన మాటలు, అలాగే దుర్భాష, ఇటువంటి పదాలు మన నోటిగుండా వచ్చిన సమయాన అటువంటి చిన్నపాటి తప్పులను పరిశుద్ధపరిచి మనకు మేలు చేసే విధంగా ఈ యొక్క జకాతుల్ ఫిత్ర్ మనకు మేలుదాయకమవుతుంది. అనగా ఈ జకాతుల్ ఫిత్రా ద్వారా ఉపవాస సమయంలో మన నోటి ద్వారా జరిగినటువంటి వ్యధాభరితమైన మాటలు కావచ్చు, దుర్భాషలు కావచ్చు, ఇటువంటి వాటికి ఈ యొక్క జకాతుల్ ఫిత్రా అనేది పరిహారంగా మారుతుంది, మన ఉపవాసాలను పరిశుద్ధపరుస్తుంది అన్నమాట చెప్పడం జరిగింది. మరియు రెండవ ముఖ్యమైన అంశం ప్రవక్త అలైహి సలాతు వస్సలాం గారు అంటున్నారు, వ తు'మతల్ లిల్ మసాకీన్. ఈ యొక్క జకాతుల్ ఫిత్రా అనేది విశ్వాస భేదవారి యొక్క కడుపు నింపుటకై ఉపయోగపడుతుంది. వారి యొక్క స్థితిగతులు చాలా దారుణంగా ఉంటాయి. మనమందరం పండుగలు చేసుకుంటూ ఉంటాం, ఎంతో ఆనందంగా రకరకాల వంటకాలు చేసుకొని తింటాం. కానీ మనతో పాటు అనేక మంది విశ్వాస సహోదరుల యొక్క ఆర్థిక పరిస్థితులు చాలా దీనంగా ఉన్న కారణంగా మనవలే వారి ఇళ్లలో రకరకాల వంటలు చేసుకునేటువంటి స్తోమత వారి దగ్గర ఉండదు. అటువంటి పరిస్థితుల్లో మనము సహకరించేటువంటి ఈ యొక్క జకాతుల్ ఫిత్రా ద్వారా వారు సైతం అల్హమ్దులిల్లా వారి ఇళ్లలో ఉత్తమమైన వంటలు వండుకొని తిని పండగ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇలా అతి ముఖ్యమైన 3 అంశాలను ఈ యొక్క హదీస్ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ప్రియ సోదర సోదరీమణులారా, పోతే ఈ జకాతుల్ ఫిత్రా అనేది
ఎవరిపైన విధి చేయబడింది. సోదర సోదరీమణులారా, బానిస అయినా, స్వతంత్రుడైనా, స్త్రీ అయినా, పురుషుడు అయినా, చిన్నవారైనా, పెద్దవారైనా అందరిపై, విశ్వాసులపై ఈ యొక్క జకాతుల్ ఫిత్ర ఇవ్వడం విధి చేయబడింది. ఎటువంటి పరిస్థితుల్లో మనము ఈ యొక్క జకాతుల్ ఫిత్ర విడనాడడానికి మనము పూనుకోకూడదు. సోదర సోదరీమణులారా, ఉలమా ఇక్రామ్ అంటున్నారు, ఒకవేళ ఈ యొక్క జకాతుల్ ఫిత్ర మన పట్ల ఏ విధంగా విధి చేయబడిందంటే ఈ యొక్క ఉలమాని యొక్క పలుకుల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. వారు అంటున్నారు, ఒకవేళ రమదాన్ మాసంలోని చివరి రోజు మగరీబ్కు మునుపు కనుక ఎవరైనా సరే బిడ్డను కనుక కన్నట్లయితే, వారికి బిడ్డ జన్మించినట్లయితే ఆ పుట్టిన బిడ్డ పేరు మీద కూడా జకాతుల్ ఫిత్ర్ ఇవ్వడము వాజిబ్ అయిపోతుంది. అల్లాహు అక్బర్. తద్వారా మనం అర్థం చేసుకోవచ్చు జకాతుల్ ఫిత్ర్ మన పట్ల ఏ విధంగా విధి చేయబడిందో. మరొక మాట ప్రియ సోదర సోదరీమణులారా, మరొక విషయంలో వస్తుంది. ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రదియల్లాహు అన్హు వారు ఈ జకాతుల్ ఫిత్ర్ నుంచి ఎంతలా దృష్టి సారించేవారంటే, బిడ్డ జన్మించడం కాదు, ఒకవేళ తమ ఇంటి వారి యొక్క గర్భంలో బిడ్డ ఉన్నా సరే, ఇంకా కాన్పు కాలేదు, తమ ఇంటి వారి యొక్క గర్భంలో బిడ్డ ఉన్నా సరే ఆ బిడ్డ పేరు మీద కూడా ఆయన తప్పనిసరిగా జకాతుల్ ఫిత్ర ఇచ్చేసేవారు. సుబ్హానల్లాహ్. కాబట్టి ప్రియ సోదర సోదరీమణులారా, మనందరిపైన ఈ జకాతుల్ ఫిత్ర ఇవ్వడం అనేది తప్పనిసరిగా ఉంచబడి ఉంది. కాబట్టి మనమందరము ఈ జకాతుల్ ఫిత్ర ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యత వహించకుండా చెల్లించేటువంటి ప్రయత్నం చేయాలి సోదర సోదరీమణులారా. పోతే మూడో విషయం, ఈ జకాతుల్ ఫిత్ర ఎప్పుడు ఇవ్వాలి, దాని యొక్క సమయం ఏమిటి? సోదర సోదరీమణులారా, అబ్దుల్లా ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హు వారు తెలియపరుస్తున్నారు, ఫమన్ అద్దాహా ఖబల సలాత్ ఫహియ జకాతున్ మఖ్బూలా. ఎవరైతే జకాతుల్ ఫిత్ర చేసి ఈద్ నమాజుకు మునిపే ఇస్తారో అటువంటి వారి ఫిత్రా జకాత్ అల్లాహ్ దగ్గర స్వీకరించబడుతుంది. వమన్ అద్దాహా బఅద సలా ఫహియ సదకతున్ మినస్ సదకాత్. ఒకవేళ ఎవరైతే ఈద్ పండగ తర్వాత ఇస్తారో వారి యొక్క సదకా అది సాధారణమైన సదకాగా పరిగణించబడుతుంది, అది జకాతుల్ ఫిత్రగా పరిగణించబడదు. ఈ యొక్క హదీస్ ద్వారా మనకు బోధపడేది ఏంటి? మనము తప్పనిసరిగా జకాతుల్ ఫిత్ర అనేది ఈద్ నమాజుకు మునిపే ఇచ్చేసేయాలి. ఎటువంటి పరిస్థితుల్లో ఈద్ నమాజ్ తర్వాత ఇవ్వడము అది జకాతుల్ ఫిత్రాగా పరిగణించబడదు. ప్రియ సోదర సోదరీమణులారా, పోతే ఈ యొక్క విషయంలో ఒక రెండుపాటి చిన్న విషయాలు మనం అర్థం చేసుకోవాలి. అదేమిటంటే, కొంతమంది ఉంటారు పాపము, వారు పేదవారి కోసమై జకాతుల్ ఫిత్రా తయారు చేసి ఉంటారు, తయారు చేసి ఒక పక్కన పెట్టి ఉంటారు. ఎవరికైతే ఏ పేదవారికైతే జకాతుల్ ఫిత్రా ఇవ్వదలుచుకుంటున్నారో వారికి ఫోన్ చేసి కబురు కూడా ఇచ్చేస్తారు. వారేమంటారు, మీరు పెట్టండి, మేము వచ్చి తీసుకునేస్తామన్న మాట చెప్తారు. కానీ వారు నమాజుకు మునిపే రాలేరు. ఈ లోపల నమాజ్ సమయం అయిపోతుంది, ఇతను నమాజ్కి వెళ్ళిపోతాడు. తర్వాత వచ్చి ఆ పేద వ్యక్తి ఈ జకాతుల్ ఫిత్రాన్ని తీసుకోవడం జరుగుతుంది. అటువంటి పరిస్థితులు ఏంటి అనే ప్రశ్న వేస్తే ఉలమా ఇక్రామ్ అంటున్నారు, తన సంకల్పాల ద్వారా అతను ముందుగానే ఆ పేద వ్యక్తికి కబురిచ్చేసి తమ కోసమై జకాతుల్ ఫిత్రా సిద్ధం చేసేసి పక్కన పెట్టాడో తద్వారా అతను అల్హమ్దులిల్లా జకాతుల్ ఫిత్రా ఇచ్చిన వాడిగా పరిగణించబడతాడని చెప్పేసి జ్ఞానవంతులు తెలియపరుస్తున్న సోదరులారా. పోతే మరొక విషయం ఏంటంటే, ఒకవేళ మన జకాతుల్ ఫిత్రా అనేది ఇవ్వదలుచుకున్నట్లయితే మరొక మార్గం కూడా ఇవ్వవచ్చు. అదేమిటి? మనలాంటి మస్జిదులు కొంతమంది పెద్దలు కలిసి తోటి జమాతు సహోదరుల యొక్క జకాతును పోగు చేసి వారు ఆ బాధ్యతను తీసుకొని వారి బాధ్యతచే పేదవారి వద్దకు యొక్క జకాతుల్ ఫిత్రాను చెల్లించడం జరుగుతుంది. అటువంటి సమయాన మనము ఈ జకాతుల్ ఫిత్రా అనేది కేవలము చివరి రోజు మగరిబ్ నుండి పండగ మునిపే కాకుండా అంతకు ముందు సమయంలో కూడా మనం ఇవ్వడానికి ఉలమా ఇక్రామ్ వచ్చేసి అనుమతి ఇవ్వడం జరిగింది. ఏ విధంగా ఉన్నాము, ఎక్కడైతే ఏ మస్జిద్ సంస్థలు అయితే ఆ బాధ్యత తీసుకొని జకాతుల్ ఫిత్రా చెల్లించేటువంటి బాధ్యత పెట్టి ఉందో అటువంటి వారి దగ్గరకు మనము ఆ రోజుకు మునిపైనా సరే మనము తప్పనిసరిగా మన ఇంటి భాగమైన జకాతుల్ ఫిత్రాను తీసేసి వారి వద్దకు చేరవేయాలి. అలా చేయకుండా ఉన్నట్లయితే స్వతహాగా మీ దృష్టిలో ఎవరైనా ఉన్నట్లయితే కనీసం వారికైనా ఈద్ నమాజుకు మునిపే
మనము జకాతుల్ ఫిత్రా చెల్లించేసేయాలి. ఇది జకాతుల్ ఫిత్రా చెల్లించవలసినటువంటి సమయం. ప్రియ సోదర సోదరీమణులారా, పోతే ఈ జకాతుల్ ఫిత్రా వచ్చేసి మనము ఏమి ఇవ్వాలి? ప్రియ సోదరులారా, ఒక హదీసులో వస్తుంది, ప్రవక్త అలైహి సలాతు వస్సలాం గారు ఖర్జూరాలు, అలాగే బార్లీ గింజలు, అలాగే మీగడ, ఇటువంటి ఒక పదార్థాలు ఇవ్వడం జరిగింది. వడ్లు ఇటువంటి ఇవ్వడం జరిగింది. సోదర సోదరీమణులారా, ఇవన్నీ కూడా ఉత్తమమైనవి అనాలి. అయితే ఏవైతే మన ఇంట్లో మనం తింటున్నామో, మనం వండుతున్నామో అటువంటి నాణ్యత గల వస్తువులే మనము దాన ధర్మాలు చేయాలి తప్ప బలహీనమైన వస్తువులు దాన ధర్మాలు చేయడము అది అల్లాహ్ దగ్గర సోదరులారా స్వీకారయోగ్యం కాదు. సోదర సోదరీమణులారా, ముఖ్యంగా మనము ఒకవేళ జకాతుల్ ఫిత్ర ఇవ్వదలుచుకున్నట్లయితే బియ్యము, జొన్నలు, గోధుమలు, ఖర్జూరం, అలాగే భేడలు, బార్లీ గింజలు, అలాగే ఎండు ద్రాక్షలు, ఇవన్నీ కూడా మనము సదకతుల్ ఫిత్రాగా మనం ఇవ్వడానికి అల్హమ్దులిల్లాహ్ అనుమతి ఉంది. కాబట్టి వీటిలోంచి ఏ ఒక్క వస్తువైనా సరే మనము సదకతుల్ ఫిత్రాగా తీసి పక్కన పెట్టి అది పేదవారి వద్దకు ఈద్ నమాజ్ కంటే ముందుగానే మనము చేరవేసేటువంటి ప్రయత్నం చేయాలి. పోతే జకాతుల్ ఫిత్రా వచ్చేసి ఎంత ఇవ్వాలి? ప్రియ సోదర సోదరీమణులారా, ప్రవక్త అలైహి సలాతు వస్సలాం గారి యొక్క కాలంలో జకాతుల్ ఫిత్రా వచ్చేసి ఒక కొలమానం ప్రకారం ఇచ్చేవారు. ఒక సా అంటారు దాన్ని, ఒక మన వాడుక భాషలో చెప్పుకుంటే సోలా అంటాము, చేరు అంటాము. అటువంటిదే వారి కాలంలో ఒక సా అనేటువంటి ఒక కొలమానం ఉండేది. ఆ కొలమానం ప్రకారము ఒక్కొక్క మనిషి చొప్పున ఒక మనిషికి ఒక సా కొలమానం ప్రకారము జకాతుల్ ఫిత్రా చెల్లించేవారు. మనం కూడా ప్రియ సోదర సోదరీమణులారా అటువంటి కొలమానం ప్రకారమే ఇవ్వాలి. కాకపోతే మన దగ్గర ఆ కొలమానానికి సరిపడ్డ ఒక సహా అనేటువంటి వస్తువు లేని కారణంగా ఉలమా ఇక్రామ్ వచ్చేసి దాని యొక్క వస్తువులను తూక రూపంలో, కేజీల రూపంలో పరిగణించి ఆ కేజీల రూపంలో ఇవ్వమని చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక చిన్న విషయం వస్తుంది. అదేమిటంటే బియ్యం అయితే అలాగే ఖర్జూరం అయితే ఈ రెంటిల్లో కేజీల రూపంలో కొంచెం వ్యత్యాసం వచ్చే అవకాశం ఉంది. అనగా ఎండు ద్రాక్ష యొక్క సైజు చాలా పెద్దదిగా ఉంటుంది, బియ్యం యొక్క సైజు చాలా చిన్నదిగా ఉంటుంది. ఈ రెండు కూడా మనం సాయలో వేసామంటే ఆ రొంటి యొక్క కేజీల కొలమానము కింద పైన వస్తుంది. ఆ కారణంగా ఇటువంటి పరిస్థితులలో ఉలమా ఇక్రామ్ అంటూ ఉంటారు, సుబ్హానల్లాహ్, వారి యొక్క జ్ఞానంతో చెప్తున్న మాట ఏంటంటే కొంతమంది 2.5 కిలో అంటారు, 2 కిలోల 600 గ్రాములు అంటారు, 2 కిలోలు 700 గ్రాములు అంటారు. సోదర సోదరీమణులారా, దీనికోసమై బిన్ బాజ్ రహ్మహుల్లా అంటున్నారు, ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క సదకతుల్ ఫిత్రాని 3 కిలోలుగా పరిగణన చేసుకుని ఇచ్చేసేయండి అని చెప్పడం జరిగింది. ఒక మనిషికి 3 కిలోలు చెప్పిన అటని ఇప్పుడు 2.5 కిలోలు ఇస్తే ఇది తప్ప అంటే ప్రియ సోదరి సోదరీమణులారా ఇది ఎంత మాత్రం తప్పు కాదు. కాకపోతే సందేహానికి చోటు ఇవ్వకుండా, అనుమానాస్పదంలో పడకుండా పరిపూర్ణంగా మీరు 3 కిలోలు ఇవ్వడంలో మంచిదని చెప్పేసి బిన్ బాజ్ గారి యొక్క మషూరా ఇవ్వడం జరిగింది. కాబట్టి దాన్ని అవలంబన చేయడంలో కూడా మనకు మేలు ఉంది. ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి ప్రియ సోదరి సోదరీమణులారా. పోతే ఎవరికి ఇవ్వాలి సదకతుల్ ఫిత్రా? ఎవరికి ఇవ్వాలి? ఇందాక మనం మొదటిగా చెప్పుకున్న హదీస్లోనే ఉంది, తుఅమతుల్ లిల్ మసాకీన్, విశ్వాసులలోని పేదవారికి మనము సదకతుల్ ఫిత్రా ఇవ్వాలి. ప్రియ సోదర సోదరీమణులారా, మనం ఈ విషయంలో ఎంత మాత్రము నిర్లక్ష్యత వహించకూడదు. పోతే చివరగా ఈ యొక్క సదకతుల్ ఫిత్రా గురించి ఒక చిన్న ప్రశ్న రావచ్చు మనకి. అదేమిటంటే గైర్ ముస్లిమ్స్కి మనము, వారిలో కూడా పేదవారు ఉన్నారు కదా, వారికి మనము సదకతుల్ ఫిత్రా ఇవ్వవచ్చా? ఈ యొక్క ప్రశ్న ఉసైమీన్ రహ్మహుల్లా గారితో అడగగా ఆయన ఇస్తున్న సమాధానం ఏంటంటే లా యజూజు ఇతాఉహా ఇలల్ ఫకీర మినల్ ముస్లిమీన ఫకత్. ఆయన అంటున్నారు కేవలము విశ్వాసులలోని పేదవారికి తప్ప ఎవరికి మనము జకాతుల్ ఫిత్రా ఇవ్వకూడదు. విశ్వాసులలోని పేదవారు, ఇక్కడ కండిషన్ ఉంది, విశ్వాసులై ఉండాలి, వారిలో పేదవారు ఉండాలి, వారికి మాత్రమే మనము జకాతుల్ ఫిత్రా ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. తద్వారా మనకు అర్థమైంది ఏంటంటే గైర్ ముస్లిమ్స్లకి మనము జకాతుల్ ఫిత్రా అనేది ఇవ్వకూడదు. కేవలము విశ్వాసులలోని పేదవారికి మాత్రమే మనము జకాతుల్ ఫిత్రా ఇవ్వవలసి ఉంది. కాబట్టి సోదర సోదరీమణులారా, ఎటువంటి పరిస్థితుల్లో మన పట్ల విధిగా ఉంచబడినటువంటి జకాతుల్ ఫిత్రా విషయంలో నిర్లక్ష్యత వహించకుండా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి చొప్పున, అనగా ఉదాహరణకి నా ఇంట్లో 5 మంది ఉన్నాము, నా కుటుంబీకులు, నా బాధ్యతలో నేను, నా భార్య, నా సంతానం, 3, మొత్తం కలిపి 5 మంది ఉన్నాము. 5 × 2.5 అనగా అదైనా వేసుకోవచ్చు, లేదా 3 కిలోలైనా వేసుకోవచ్చు. అలా ఒక కొలమాన ప్రకారం మనిషికి ఇన్ని కిలోల చొప్పున మనము
జకాతుల్ ఫిత్రా పక్కన ఉంచి అది పండగ నమాజుకు ముందే మనం పేదవారి వద్దకు చేరవేయాలి. అల్లా తబారక వ తఆలాతో నేను దువా చేస్తున్నాను. అల్లా తబారక వ తఆలా ఈ యొక్క రమదాన్ మాసంలో మన ద్వారా జరిగినటువంటి చిన్న తరహా పాపాలన్నీ కూడా మన్నించి ఈ రమదాన్ మాసంలోని అన్ని విధాల పుణ్యాలను పొందేటువంటి అదృష్టం అల్లాహ్ తఆలా మనకు ప్రసాదించుగాక. అలాగే ఈ జకాతుల్ ఫిత్రా యొక్క విధిని కూడా మనం పరిపూర్ణంగా నిర్వర్తించేటువంటి సౌభాగ్యం అల్లాహ్ తబారక వ తఆలా మనకందరికి ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్. వ ఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.